అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. నడుము నొప్పికి తీసుకునే ట్రీట్మెంట్లలో ఉత్తమమైన చికిత్సా విధానం ఏది అని ప్రశ్న. అయితే ఫస్ట్ ఏమిటంటే మన ఆర్యోక్తి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నడుము నొప్పి రాకుండా చూసుకోవడమే ఉత్తమమైన చికిత్సా విధానం. అంటే ఏమిటంటే ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా బరువు పెరగకుండా ఫ్లెక్సిబుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ముందుకు వంగకుండా బరువులు లేపకుండా వర్క్ స్టేషన్ మేనేజ్మెంట్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వచ్చింది ఎట్లా చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్ ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది? ఫిజికల్ థెరపీయా, మెడికేషనా, ఇంజెక్షనా? ఫస్ట్ ఫిజికల్ థెరపీలో ఏమిటంటే స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మన దినచర్యలో భాగంగా స్విమ్మింగ్ని ఒక భాగంగా చేసుకున్నామంటే నడుము వెనక ఉన్న కండరాలన్నీ బలపడిపోయి నడుము కండరాలలో నొప్పిని తట్టుకునే కెపాసిటీ పెరిగిపోయి నొప్పి రాకుండా ఉండే అవకాశం ఉంది. తర్వాత వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు దూరంగా కాకుండా దగ్గరికి పెట్టుకొని లిఫ్ట్ చేయాలి. తర్వాత మెడికేషన్ సాధ్యమైనంత వరకు నొప్పి మందుల్ని బంద్ చేయడము లేకపోతే వాడకుండా ఉండడం వల్లనే ఎక్కువగా ఉపయోగం వచ్చింది. కానీ ఎప్పుడన్నా వాడితే నొప్పి మందుతో పాటు మజిల్ రిలాక్సెంట్ని కూడా కలిపి వాడడం వల్ల ఉపశమనం త్వరగా వస్తుంది. అది ఎక్కువ రోజులు వాడకుండా ఉండి చూసుకుంటే చాలా మంచిది. తర్వాత ఎక్యూట్ అయితేనేమో ఐస్ ప్యాక్ పెట్టాలి, క్రానిక్ అయితేనేమో హాట్ ప్యాక్ పెట్టాలి. తర్వాత ఇంజెక్షన్స్ రెండు రకాలుగా పనికొస్తాయి. నొప్పి ఉన్నప్పుడు నొప్పికి ఇంజెక్షన్ తీసుకోవడము, లేదా క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉండి తర్వాత దాంతో డిస్క్ ప్రొలాప్స్ వస్తే అప్పుడు ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మరి ప్లాస్మా థెరపీతోటి బ్యాక్ పెయిన్ తగ్గించవచ్చా అంటే అది $1 మిలియన్ క్వశ్చన్. నిజంగా చెప్పాలంటే ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. స్టెరాయిడ్స్ మాత్రము నొప్పిని తగ్గించే గుణం ఉంది కాబట్టి ఫేసెట్ జాయింట్ ఆర్థ్రోపతి ఉన్నవాళ్ళు, లంబార్ కెనాల్ స్టీనోసిస్ ఉన్నవాళ్ళు, లెగమెంటమ్ ఫ్లేవం హైపర్ట్రోఫీ ఉన్న వాళ్ళలో ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ వరకు వచ్చే అవకాశం ఉంది. రూట్ కెనాల్ బ్లాక్స్ పనికొచ్చే అవకాశం ఉంది. కానీ ప్లాస్మా థెరపీతోటి అంత ఎక్కువగా రిజల్ట్ లేదనే చెప్పొచ్చు, లేదా మిక్స్డ్ రిజల్ట్ ఉంది అని మాత్రం చెప్పొచ్చు.